కాపుల రిజర్వేషన్ విషయం అనుకుందాం. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా ఆ రోజు చాలా క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టారు, కానీ 2 సంవత్సరాలు డిలే చేశారు. దాని మీద ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమిస్తూ ఉంటే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమాన్ని అణచటానికి ముద్రగడ గారి మీద అనేక మందితో విమర్శలు చేయించటం, అసలు దాని వెనక జగన్ గారు ఉన్నారని లేనిపోని అబాండాలు వేయటం, ఇదంతా అంటే కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఒక వ్యతిరేకత వస్తున్నది అనేటువంటి భావన ఉన్నది. వెల్, క్రోనలాజికల్గా చూద్దాం. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినంతవరకు మూడు అంశాలను చేర్చడం జరిగింది. ఫస్ట్ అంశం ఏంటంటే, కాపుల్ని బీసీల్లో చేర్చే అంశం మీద మేము అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఒక కమిషన్ వేసి ఆ రికమెండేషన్స్ ప్రకారంగా మిగతా బీసీ కులాలకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ రిజర్వేషన్స్ కానీ వాళ్ళ ఫండింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎడిషనల్గా వీళ్ళని ప్లేస్ చేస్తూ, ఎడిషనల్గా అవకాశాలు ఇస్తూ వీళ్ళని బీసీలో చేర్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాము అనేది ఫస్ట్ హామీ. రెండోది వచ్చేసి, వీళ్ళకి ఈలోపు లేదా ఇంకా ముందు కూడా ఆర్థికంగా వీళ్ళు వెనకబడిన వాళ్ళు అధిక సంఖ్యలో, అంటే అది కాపులు జనరల్గానే సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి పేదరికం సంఖ్య కూడా మోరార్లెస్ అలాగే అధికంగానే ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో పేదరికం ఉంది కాబట్టి, పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం కోసం ఒక 1000 కోట్ల ఫండ్ తోటి ఒక నిధిని ఏర్పాటు చేసి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి, చదువుకున్న వాళ్ళు ట్రైన్ అవ్వడానికి ఇలా మేము మూడు ఇచ్చినప్పుడు, బట్ దేర్ వాజ్ ఇన్ఆర్డినేట్ డిలే కదా అన్నా. ఈ 3 ఇచ్చిన మాట వాస్తవం. దానికి ఆ రోజున ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు, ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ దట్ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. వి ఆల్ నో అండి. చెప్పారు మీరు. ఇప్పుడు రెండోది వస్తున్నాను నేను. 6 నెలల్లో మనం కమిషన్ వేస్తాం అన్నాం కదా, 6 నెలలు దాటింది కదా, ఎందుకు ఈ డిలే అనేది ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్. ఇది 2 years అయింది. బీసీ కమిషన్, బీసీలో చేర్చడం అనే అంశం మీద ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి అని అన్నాం కదా, దాని మీద ఎందుకు మీరు డిలే చేస్తున్నారని 1 year తర్వాత ముద్రగడ గారు ఇంకా కొంతమంది పార్టీలో ఉన్న మేము కూడా అది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. జరిగినప్పుడు డిలే అయితే జరిగింది, కావాలని కాదు. మనకున్న అనేక సమస్యల్లో, విభజన వల్ల జరిగిన అనేక సమస్యల్లో మనం ఈ హామీ ఇచ్చిన నాటికి, మనం గవర్నమెంట్లో వచ్చిన నాటికి మధ్యలో విభజన జరిగింది. విభజన చట్టరూపం దాల్చింది, మనందరికీ తెలిసేది. దాంట్లో మనం అనుకున్న విధంగా ఏదీ జరగలేదంటే, మనకి క్యాపిటల్ ఎక్కడో తెలియదు, క్యాపిటల్ కట్టుకోవడానికి ఎంత అవుద్దో తెలియదు, దానికి ఎవరిస్తారో డబ్బులు తెలియదు. అలాగే మనకి ఎంత కంపెన్సేషన్ ఇస్తున్నారో తెలియదు. మనకి రెవెన్యూ లోటు 16,000 కోట్లని వాళ్ళు అంటున్నారు, కాదు 25 అని మనం అంటున్నాం. పోనీ 16 తీసుకుందాం, దానికి డబ్బులు ఇవ్వటం లేదు, ఇవ్వలేదు. ఇలా నీకు ఎన్నో 16,000 కోట్లు అన్నది తెలుగుదేశం అంటే ప్రభుత్వం చేస్తే వాళ్ళు కేవలం 7,000 కోట్లే అన్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ అనుకోండి, ఇన్కన్సిస్టెన్సీ అనుకోండి, గ్యాప్స్ అనుకోండి ఉన్నాయి. ఇది ఏ వ్యక్తి కూడా ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ చెప్పే నంబర్లు కాదు, కొన్ని సంస్థలు ఇచ్చే నంబర్లను బట్టి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. దాంట్లో కొంత డిస్క్రిపెన్సీ ఉండొచ్చు. ఇది ఏదేమైనా కానీ మనం అనుకున్న విధంగా డే 1 మనకి ఈ సమస్యలన్నీ తీరే పద్ధతి లేదు. ఇప్పుడు మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా
అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.